హాయ్. హాయ్ సార్. ఈ రోజు మనకి ఏంటి స్పెషల్? ఉమెన్స్ డే. ఇది నేషనల్ ఉమెన్స్ డే లేదా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే? వెరీ గుడ్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అసలు ఉమెన్స్ డే ఎందుకు చేసుకుంటున్నాం మీకు ఏమైనా ఐడియా ఉందా? దీని మీద నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. అసలు ఎందుకు ఉమెన్స్ డే చేసుకోవాలి, అసలు ఉమెన్స్ డే చేసుకుంటే రీజన్స్ ఏంటంటే ఒక స్మాల్ స్టోరీ చెప్తాను. మనకి మీ అందరికీ టాటా తెలుసా? టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఎవరు? రతన్ టాటా కదా, అందరికీ ఐడియా ఉంది. రతన్ టాటా గారి పేరు అందరికీ తెలుసు కదా. ఒకరోజు సుధాకర్ అని ఒక ఆమె, అప్పట్లో మంచి ఎడ్యుకేటెడ్ అనమాట. ఓకే, అప్పట్లో ఎవరికి ఉండేదంటే ఉద్యోగాలన్నీ కూడా ఓన్లీ మేల్కి ఉండేది. ఎవరికి ఉండేది? మేల్. అంటే మగవాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు చేస్తారు అనమాట. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఇంటిని శుభ్రంగా చేసుకొని భర్తకి పిల్లలకి ఇంట్లోనూ అందరికీ చక్కగా వండి పెట్టుకొని ఇంటిని బాగా చూసుకునేవారు అనమాట. ఓకే, అలా చూస్తూ ఇంటిని మంచి సంరక్షిస్తూ ఉండేవారు అనమాట. అందుకే ఆడవాళ్ళని ఏమంటారంటే హోమ్ మేకర్ అంటారు. ఏమంటారు? హోమ్ మేకర్. అలాగే వాళ్ళని ఏమంటారంటే హోమ్ మినిస్టర్ అని కూడా అంటారు. హోమ్ మినిస్టర్ అంటే ఇంటిని కాపాడుకునేవారు ఎవరు అంటే తల్లి, అంతే కదా. ఇంటిని ఎవరు కాపాడుకుంటారు? అమ్మ. ఓకే, తండ్రి తాలూకా అంటే మగవాడు చేసే పని ఏంటంటే కష్టపడి సంపాదించడం మగవాడి యొక్క వృత్తి అనమాట. అది కాలం నాటి నుంచి నడుస్తూ వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు అందరికీ మగవాళ్ళకి ఉద్యోగులు ఇస్తున్నారు. కానీ అప్పట్లో ఆవిడ మంచి ఎంసీఏ చదువుకున్నారు. అప్పట్లోనే ఎంసీఏ చదువుకున్నారు అనమాట సుధా గారు. అయితే ఒక కంపెనీకి ఆమె ఏం చేసిందంటే ఒక లెటర్ రాసి పంపించింది. ఏంటంటే, సార్ అందరికీ మగవాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా? ఆడవాళ్ళు చదువుకున్న వాళ్ళు లేరా? వాళ్ళకు ఉద్యోగాలు ఎవరా అని తన రెజ్యూమ్తో పాటు ఒక కవరింగ్ లెటర్ పెట్టి ఆమె ఏం చేశారంటే రతన్ టాటా గారికి పోస్ట్ చేయడం జరిగిందనమాట. అది చూసిన రతన్ టాటా గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఎందుకంటే జాగ్రత్తగానండి, ఫస్ట్ ఆ రతన్ టాటా గారు ఆ లెటర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమెను వెంటనే ఇంటర్వ్యూకి పిలిచారంట. పిలిస్తే ఆమె సాఫ్ట్వేర్లోనే ఒక సంచలనమైన మొట్టమొదటి స్త్రీ అనమాట. ఆమె పేరే సుధా నారాయణ్. ఈరోజు మనకి లాస్ట్ ఇయర్ 10th క్లాస్ ఇంగ్లీష్లో కూడా ఆ లెసన్ పెట్టారనమాట. సుధా నారాయణ్ అని. అర్థమైందా మీకు? ఈరోజు మనం చెప్పుకుంటున్న ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ తెలుసా మీకు? ఎవరైనా పేరున్నారా? ఇన్ఫోసిస్ యొక్క CEO ఎవరంటే సుధా నారాయణ మూర్తి గారు. ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా? ఒక సాఫ్ట్వేర్ ఒక సంస్థలో పనిచేసి వాళ్ళు ఈరోజు ఎన్నో వేల మందికి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వచ్చారు. దట్ ఈస్ కాల్ సుధా నారాయణ మూర్తి గారు. ఒకసారి ఆవిడకి అందరూ కూడా క్లాప్స్ కొట్టాను ఒకసారి. ఓకే, అలాంటి నారీ శక్తులు ఉన్న భారతదేశంలో పుట్టినందుకు మనందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. అంటే సుధా నారాయణమూర్తి గారు ఒకలే కాకుండా అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారా లేరా? మన భారతదేశంలో మొట్టమొదటి సీఎం ఎవరు? మన ఇండియాలో మొట్టమొదటి సీఎం ఎవరు తెలుసు ఎవరికైనా? సుచిత్రా కృపలాని. ఎవరు? సుచిత్రా కృపలాని. ఆమె ఉత్తరప్రదేశ్కి చెందిందనమాట. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ సీఎంగా చేశారు ఆవిడ. మొట్టమొదటి సీఎం. మొట్టమొదటి పిఎం ఎవరు? ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ. వెరీ గుడ్. చూసారా? వీళ్ళందరూ ఎవరు? సరోజినీ నాయుడు. ఆమెను ఏమని పిలుస్తారు? నైటింగేల్ ఆఫ్ ఇండియా. నైటింగేల్ ఆఫ్ ఇండియా. చూసారా? ఇంత అద్భుతమైన వ్యక్తులందరూ కూడా ఎవరు? స్త్రీమూర్తులు. ఓకే, అలాగే మీకు సునీత విలియమ్స్ తెలుసా? సునీత విలియమ్స్ ఎవరికైనా తెలుసా? ఆమె ఎక్కడికి వెళ్ళి వచ్చారో తెలుసా? స్పేస్లోకి వెళ్ళి వచ్చారు, అంతరిక్షంలోకి. నలుగురు మగవాళ్ళతో కలిపి ఒక స్త్రీ ప్రయాణం చేసి అంటే ఒక అద్భుతమైన శక్తిగా మారి స్త్రీ శక్తిని తను ఇంకా కూడా ఏం చేశారు? స్ప్రెడ్ చేశారు. అంటే స్త్రీ అంటే అబల కాదు, సబల అంటే ఏదైనా సాధించగలరు అనే దీన్ని ఈరోజు నామకరణం చేయగా ఎంతో మంది ఆడవాళ్ళు మన భారతదేశంలో ఈరోజు అద్భుతమైన శక్తులుగా మారడానికి గల కారణం వీళ్ళ యొక్క ఇన్స్పిరేషన్. ఓకేనా? అలాంటి ఇన్స్పిరేషన్ ఈరోజు మనం మహిళా దినోత్సవం జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దాని సందర్భంగా మనందరికీ కూడా మంచి విద్యను అందిస్తూ
ఓకే, మనకి మంచి విద్యను అందిస్తూ, అలాగే నాకు భార్యగా, నా పిల్లలకు తల్లిగా, ఓకే, ఒక మంచి జీవితాన్ని అందించినటువంటి మన మేడం గారు అనేటువంటి గుణవతి మేడం గారికి ఈరోజు మనం మహిళా దినోత్సవం సందర్భంగా చిరు సత్కారం. ఓకే, అందరూ ఒకసారి క్లాస్ కొట్టానన్నా. నాకు భార్యగా, నా పిల్లలకు తల్లిగా, మీకు అద్భుతమైన మంచి విద్యను అందించినటువంటి మన టీచర్ గుణవతి గారికి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మనం చిరు సత్కారం. కాబట్టి ఒకసారి టీచర్ గారిని అందరూ కూడా వెల్కమ్ చేయండి. ఓకే, చిరు సత్కారం తర్వాత మేడం గారు మాట్లాడతాం. ఒకసారి ఆ గిఫ్ట్ను కూడా ఓపెన్ చేసి మా పిల్లలందరికీ చూపించాను. Wow! ఇప్పుడు మన టీచర్ గారిని ఒక రెండు మాటలు మన కోసం మాట్లాడుతుందా? హాయ్ స్టూడెంట్స్. హాయ్ టీచర్. అందరికీ శుభ సాయంత్రం. అందరికీ కూడా ఓకేనా? సో ఈరోజు ఇంపార్టెన్స్ అంతా మన సార్ చక్కగా చెప్పారు. ఏంటి ఈరోజు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం. జాతీయ మహిళా దినోత్సవం అయితే ఫిబ్రవరి 13. ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలు గౌరవించేటటువంటి రోజు. అంటే ఒక్కరోజు గౌరవిస్తే చాలా అంటే కాదు, ఎప్పుడు కూడా మహిళలు గౌరవించాలి. సో ఎక్కడైతే స్త్రీలను గౌరవింపబడతారో అక్కడ దేవతలు సైతం ప్రత్యక్షం అవుతారు. అంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నందుకు, నేను ఒక ఆడజన్మ ఎత్తినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో ఎక్స్పెషల్లీ మన శేఖర్ సార్ని పెళ్లి చేసుకున్నాను. ఎందుకు అంటే ఆయన ధర్మపత్నిగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ఒక ఎడ్యుకేటెడ్గా నేను వెలుగొందాను. ఈరోజు ఎంతోమంది పిల్లలకి విద్యను అందించేటటువంటి అదృష్టాన్ని పొందాను. ఎందుకంటే నేను యాక్చువల్లీ మాది అనకాపల్లి గ్రామం, అవునా కదా? అనకాపల్లిలో మేము ఉండేవాళ్ళం. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత నేను చదువులన్నీ చదువుకొని, డిగ్రీలు, బిఈడి, అలాగే పీజీ ఇవన్నీ చదువుకొని మెంబర్ ఆఫ్ నాలెడ్జ్ అంతా కాంపిటేటివ్ పరంగా కూడా అంత నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, నేను నిరంతరం పుస్తక పఠనం చేయడానికి నాకు అన్ని వేళ సహకరిస్తున్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మీకు ఈరోజు టీచర్ మీ ముందు కళ్ళ కనిపిస్తున్నారంటే అసలు ఈ క్రెడిట్ అంతా మన శేఖర్ సార్ది. సో ఒక్కోసారి గట్టిగా సార్ క్లాస్. ఎందుకంటే ఒక స్త్రీ ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది అంటే నాన్న నిజం చెప్తున్నాను, ప్రతి ఆడపిల్ల కూడా ఫస్ట్ తండ్రి చాటున పెరుగుతుంది. సో ఏ తండ్రి అయితే మంచిగా చూసుకుంటారో ఆ ఆడపిల్ల చాలా అదృష్టవంతురాలు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే మా నాన్నగారు నన్ను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు. చక్కగా నన్ను బాగా చదివించి శేఖర్ సార్ చేతిలో మంచి భర్తని నాకు అప్పగించారు. తర్వాత ఒక స్త్రీకి వివాహం అవుతుందో, ఏ భర్త అయితే మంచిగా చూసుకుంటూ తన వెనకాలే వెన్నంటిగా ఉంటారో అలాంటి స్త్రీ ఎప్పుడూ అదృష్టవంతురాలే. అలాగే ఆ విషయంలో కూడా నేను చాలా చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే మన సార్ నాకు అన్ని వేళ సహకరిస్తూ, నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా నన్ను నాకు ఒక తల్లిలాగా సేవ చేశారు.
అలాగే నాకు ఏదైనా కొంచెం కష్టం వచ్చినప్పుడు ఆయన ఒక స్నేహితుల్లాగా నాకు ప్రతిదీ చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడైనా సరే మానసికంగా ఏదైనా ఇబ్బంది పడినప్పుడు నాకు మంచి మోటివేషన్స్ ఇస్తారు. కాంపిటేటివ్లో కానీ ఎక్కడైనా సరే నేను వెనకబడినప్పుడు నన్ను వెన్నంటే నడుపుతూ ఉంటారు. సో ఆయన నేను సార్ని ఏంటంటే సార్ అనే కంటే నాకు ఒక గురువు, ఒక ఫ్రెండ్, ఇంకా అన్నీ అనమాట. అలాగే తర్వాత ఒక భార్య ఒక మంచి భర్తను పొందిన తర్వాత చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే తనకి నిండు నూరేళ్లు తోడుగా ఉండేది భర్తే. కడ వరకు కూడా తన భర్తతోటే తను ప్రయాణం చేస్తుంది. అవునా కదా? అంతేనా? సో మన తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి మనల్ని ఒక ఐ చేతిలో పెట్టినప్పుడు కడ వరకు మనం ఉండేది ఎవరితోటమ్మా? మన హస్బెండ్ తోటే. అవునా? నెక్స్ట్ అలాగే తర్వాత పెళ్ళైన తర్వాత ఏ పుత్రుడైతే మంచిగా ఉంటారో పిల్లలు పిల్లలు ఎవరైతే మంచి పిల్లలుగా ఉంటారో అప్పుడు ఆ తల్లి కూడా అదృష్టవంతురాలే అవుతుంది. పిల్లలు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తే అంతే కదా, ఆ తల్లి ఎప్పుడు కూడా ఆనందంతో ఎప్పుడు ఉంటూ ఉంటుంది. సో ఆ విషయంలో కూడా నేను అదృష్టవంతురాలే అనుకుంటాను. సో అయితే నాకు 2 పిల్లలే కాదు, నాకు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మా పిల్లలే. అందరూ కూడా 1, 2, 4 పిల్లలే ఉంటారు. కానీ మాకు ఇంతమంది పిల్లలు ఉండడం అనేది మాకు నిజంగా చాలా చాలా అదృష్టవంతులు మేము, సార్ నేను. ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలందరూ మా పిల్లలే. మమ్మల్ని నమ్మి మా దగ్గరికి వచ్చి చక్కగా చదువుకుంటున్నారు. అయితే ఆడపిల్లలు అందరూ కూడా ఏంటంటే అమ్మా, ఈ రోజు ఇది పోటీ ప్రపంచం, మనందరూ బాగా చదువుకోవాలి. అసలు చదువుకోవడానికి మనకి ఇన్ని అవకాశాలు ఇస్తూ మనల్ని ఎంత ఎంకరేజ్ చేస్తూ మనల్ని ఎంత గౌరవిస్తున్నారు అంటే మనం ఈరోజు అదృష్టవంతులమే. ఒకప్పుడు మన తరం పూర్వం ఏంటంటే ఇంత ఆడపిల్ల అంటే ఎప్పుడు వెనకడిగే వేయించేవారు. కానీ ఈ రోజుల్లో మహిళ అంటే ఒక డాక్టర్గా, ఒక టీచర్గా, ఒక ఐఏఎస్గా, అలాగే ఒక పొలిటికల్ లీడర్గా, ఒక ఇంజనీర్గా, అదే ఇందాకే సార్ చెప్పారు కదమ్మా, ఒక అబల కాదు సబల అంటే విహారాల్లో కూడా విహరించేటటువంటి స్త్రీమూర్తులు కూడా ఎంతో మంది ఉన్నారు. సో అలాగే ఒక మహిళలోని ప్రత్యక్షంగా దైవం అనేది ఉంటుంది. సో మరి ఆ దైవం అనేది ఎలా కనిపిస్తుందో మీకు చెప్తాను చూడండి. ప్రతి మహిళ కూడా ఫస్ట్ ఒక ఆదిలక్ష్మిలాగా ఇంట్లో అడుగు పెడుతుంది, పుట్టినింటి వారి నుంచి మెట్టినింట్లో. తర్వాత తన భర్తకి ఎప్పుడైతే భార్య అయ్యిందో రోజు వండి పెట్టి పిల్లలకి తన భర్తకి వండి పెట్టిన తర్వాత పట్టేటప్పుడు తను ధాన్యలక్ష్మిగా అవతరిస్తుంది, ఆకలి తీరుస్తుంది. అలాగే తనకి పిల్లలకి అక్కడ తల్లి అయ్యి ఒక సంతాన లక్ష్మిలా ఉంటుంది. ఎప్పుడు పూజ చేసినా తన భర్త పిల్లలు అందరూ క్షేమంగా ఉండాలని తన భర్త క్షేమాన్ని కోరుకుంటూ అక్కడే నిండు నూరేళ్ళు సౌభాగ్య లక్ష్మిలా ఉంటుంది. అలాగే ప్రతి హస్బెండ్కి అలాగే పిల్లలకి కూడా ఎప్పుడు ధైర్యాన్ని నింపుతూ ఒక ధైర్య లక్ష్మిలా ఉంటుంది. అలాగే పిల్లలకి మొట్టమొదటి గురువు ఎవరమ్మా? అమ్మ. సో అమ్మ నాన్న, అవునా కదా? మరి అమ్మ అక్కడ విద్యాలక్ష్మిలాగా అవతరిస్తుంది. అంతేకాకుండా కుటుంబంకి ఎప్పుడు కూడా విజయాలు చేకూర్చడంలో అమ్మ పాత్ర ఎంతో కీలకం. సో మరి అక్కడే అమ్మ వచ్చేసింది ఒక విజయలక్ష్మిలాగా, అవునా కదా? సో ఇంకా అంతేకాకుండా తల్లి ఒక గజలక్ష్మిలా ఉంటుంది. అలాగే అమ్మ ఎప్పుడు కూడా మన కుటుంబంలో ధనధాన్యాలు అన్నీ కూడా సమకూరుతాయో లేదా? అమ్మ వచ్చేకే కదా అన్నీ వస్తాయి. మీకు ఏం కావాలంటే అవన్నీ వస్తాయి, అన్నీ సమకూరుతాయి. మంచి ఫ్లాట్లు, కార్లు, మంచి గోల్డ్, ఇవన్నీ కూడా ఒక స్త్రీమూర్తి ఎప్పుడైతే మంచిగా ఉంటుందో ఆ కుటుంబం అంతా కూడా మంచి వైభవంగా వర్ధిల్లుతుంది. అంటే అక్కడే ఒక తల్లి ఒక వైభవ లక్ష్మిలా కూడా ఉంటుంది. అంటే చూసారా ఒక స్త్రీమూర్తులు ఎన్ని దేవతలు ప్రత్యక్షం అవుతున్నారో, అవునా కదా? సో అలాగే ఒక అమ్మ నాన్న అంటే పార్వతి పరమేశ్వరి. సో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు అనేది సార్ మనకి చక్కగా చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1911 నుంచి కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. అలాగే మహిళల ఓటు హక్కు కోసం పోరాటాలు చేశారు. అలాగే ప్రతి మహిళకి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, బాలలకు కూడా హక్కులు ఉన్నాయి. ఏ హక్కులు ఉన్నాయి? మంచిగా చదువుకునే హక్కు, ఇంటికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే హక్కులు, ఇవన్నీ మీకు ఉన్నాయా లేవా? హ్యాపీగా ఈ విషయంలో మీరు హ్యాపీగా పోరాడచ్చు. మిమ్మల్ని చదువు ఆపేస్తానంటే ఒప్పుకోవద్దు, చక్కగా చదువుకోండి. ఓకేనా? మీ అమ్మ నాన్నలకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురండి. ఓకేనా పిల్లలు? సో అందరూ బాగా చదువుకోండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మై డే లవ్లీ స్టూడెంట్స్ అండ్ అడ్వాన్స్ ఉమెన్స్. మీరు అందరూ కూడా ఇప్పుడు గర్ల్స్ కదా, నెక్స్ట్ భవిష్యత్తులో మీరు అందరూ ఏమవుతారు? ఉమెన్స్ అవుతారు, అవునా? సో మీరు అందరూ ఉమెన్కి అవుతారు కాబట్టి చక్కగా ఇప్పటి నుంచి మీరు అందరూ బాగా చదువుకోండి, అమ్మ నాన్న మాట వినండి. మీరందరూ కూడా ఒక మంచి మహిళలుగా భవిష్యత్తులో వర్ధిల్లాలి అంటే ఫస్ట్ ఇప్పుడు మంచి బాలికలుగా మీరు ఉండాలి. ఓకేనా పిల్లలు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.